బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఐసిసికి వెళతారు ప్రధాని. అక్కడ తెలంగాణకి సంబంధించిన 9,377 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. రాత్రికి పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. తెలంగాణలో పర్యటనలో భాగంగా 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసే ప్రధాన ప్రాజెక్టుల వివరాలు ఒకసారి చూద్దాం. జహీరాబాద్ లో 2,360 కోట్ల రూపాయల విలువైన ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ని, అలాగే జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా 3,175 కోట్ల రూపాయలతో గుడిబల్లూర్ మహబూబ్ నగర్ వరకు హైవే పనులకి శంకుస్థాపన చేస్తారు. వరంగల్లో 1,695 కోట్ల రూపాయల విలువైన పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ని వర్చువల్ గా ప్రారంభిస్తారు మోదీ. హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ లో 611 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ POL ని ప్రారంభిస్తారు. 1,243 కోట్ల రూపాయల విలువైన 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్ట్ కూడా శంకుస్థాపన చేస్తారు. ఇక 292 కోట్ల రూపాయలతో 21 కిలోమీటర్ల నిర్మించనున్న కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైన్ కి శంకుస్థాపన చేస్తారు మోదీ. రైట్, ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఐసిసి దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ప్రస్తుతం హెచ్ఐసిసి దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఏంటి? రైట్, హెచ్ఐసిసి దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే అటు సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ మినిస్టర్స్ కావచ్చు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హెచ్ఐసిసి పూర్తిగా అధికారిక కార్యక్రమాలకి వేదిక అయిందని చెప్పొచ్చు. దాదాపు 9,400 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలకు సంబంధించిన దానిపైన మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే గతంలో మోదీ పర్యటన ఒకవైపు, ఈసారి మోదీ పర్యటన ఒకవైపు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు మోడీ వచ్చినా కానీ ఎవ్రీ టైం హెలికాప్టర్లో దగ్గర ఉన్నటువంటి ప్లేస్లు మొత్తం కూడా కవర్ చేసేవాడు. బట్ ఈసారి మాత్రం రోడ్ షో లాగా అనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా రోడ్లు మార్గం ద్వారానే ఆయన అనుకున్నటువంటి ప్లేస్లు, ఏదైతే స్కెడ్యూల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు, ఏదైతే స్కెడ్యూల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆయన రోడ్డు మార్గాన్ని వెళ్ళనున్నాడు. సో ఈ నేపథ్యంలో ఒక రోడ్ షో లాగా కనిపిస్తుందని వస్తుంది చెప్పొచ్చు. సిటీ మొత్తం కూడా ఇప్పటికే అటు కాషాయం అయిపోయింది. హెచ్ఐసిసి దగ్గర పూర్తిగా సెక్యూరిటీని టైట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాకా అటు బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, బెంగళూరులో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఇక్కడ సెక్యూరిటీ కూడా పూర్తిగా టైట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పూర్తిగా శంకుస్థాపనకు సంబంధించిన దానిపైన కూడా చేరున్నారు. 9,400 కోట్లకు సంబంధించిన దానిపైన సో సెక్యూరిటీ అయితే చాలా టైట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా నోటల్ ముందు కానీ అటు హెచ్ఐసిసి దగ్గర గాను ఉండని పరిస్థితి కనిపిస్తుంది. సో దాదాపు 9,400 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పథకాలను అయితే శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ ఫనాజీ ఎకనామికల్ కారిడార్ NH-167లో ఉన్నటువంటి భాగంగా గూడే బల్లూరు నుండి మహబూబ్ వరకు కూడా 4 లైన్ల రహదారి పనులను కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి 3,180 కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనగా చెప్పొచ్చు. అలాగే జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధికి సంబంధించినటువంటి 2,360 కోట్ల శంకుస్థాపన కూడా చేరున్నారు. అలాగే కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా వివిధ భాగాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి 1,250 కోట్లకు సంబంధించి జాతికి అంకితం చేరున్నారు. అలాగే వరంగల్కి సంబంధించి 1,700 కోట్లతో నిర్మించిన పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్స్, ఇది చాలా ప్రముఖమైనదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి 1,700 కోట్లతో సంబంధించినటువంటి 1,700 కోట్లతో సంబంధించినటువంటి దీన్ని కూడా ట్రాకింగ్ చేరున్నారు. అలాగే హైదరాబాద్ మల్కాపూర్లోని 610 కోట్లతో నిర్మించినటువంటి ఇండియన్ ఆయిల్ గ్రీన్ ఫీల్డ్ PLOకి సంబంధించినటువంటి టెర్మినల్ కూడా ప్రారంభం కానున్నారు. సో మొత్తానికి అయితే 9,400 కోట్లకు సంబంధించిన దానిపైన అయితే శంకుస్థాపన చేయనున్నారు. కొద్దిసేపట్లోనే ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో సెంట్రల్ మినిస్టర్స్ మొత్తం కూడా ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కోలాహలకరమైన వాతావరణం కనిపిస్తుంది. అటు సీఎం కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయనున్నారు. మంత్రులు కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా మోదీ సభకు తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరం అంతా కూడా కాషాయి తోరణాలు, బీజేపీ ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేసింది. మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచి హెచ్ఐసిసికి వెళ్తారు. ఆ తర్వాత సాయంత్రం బహిరంగ సభలో పాల్గొని ప్రజలకి దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోదీ.